తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సిఎన్ఏపిఎస్ ఒలింపియాడ్స్ 2025-26లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఈ పరీక్షలలో 0 సిరీస్ కు చెందిన రీజనల్ ఒలింపియాడ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ఓఎం, జూనియర్ ఒలింపియాడ్ ఇన్ సైన్స్ అండ్ ఆస్ట్రోనామీ జేఓఎస్ఏ, నేషనల్ టాలెంట్ ఎగ్జామ్ ఎన్టీఈఎక్స్ వంటి పరీక్షలతో పాటు 1 సిరీస్ కు చెందిన అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్లైన ఐఎస్ఎంఓ, ఐఎస్ఈఓ, ఐఎస్ఎస్ఓ, ఐఎస్సిఓ మరియు ఐఎస్కేఓ పరీక్షలు కూడా ఉండడం జరిగింది. ఇక విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఇందులో 93 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ 3 ర్యాంకులను సాధించగా 321 మంది విద్యార్థులు టాప్ 10 స్థానాల్లో నిలిచారు. అంతేకాకుండా 815 మంది విద్యార్థులు టాప్ 25లో, 1661 మంది టాప్ 50లో మరియు 3407 మంది టాప్ 100లో ర్యాంకులను పొందారు. మొత్తంగా 1,55,829 మంది విద్యార్థులు అర్హత సాధించి 81% విజయ శాతాన్ని నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన 3వ వార్షిక పురస్కార ప్రదానోత్సవంలో ఈ విజేతలను ఘనంగా సన్మానించారు. విద్యారంగ ప్రముఖులు మరియు విశిష్ట అతిథులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ చందన్ బాబు, గణితం మరియు గణాంక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు శ్రీ రోహిత్ పటేల్, కస్టమ్స్ శాఖ సీనియర్ పన్ను సహాయకుడు, తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాస్కెట్బాల్ జట్టు ఎంపిక కమిటీ సభ్యుడు పాల్గొన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జనరల్ మేనేజర్ శ్రీ కె గోపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పాఠశాలల పరిశోధన మరియు అభివృద్ధి ఆర్ఎండ్డి విభాగాధిపతులు, నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర విభాగానికి చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, మీడియా కోఆర్డినేటర్ వి నవీన్, కోఆర్డినేటర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యా విభాగాధిపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఎన్ఏపిఎస్ ఒలింపియాడ్స్ బృందం సిఎన్ఏపిఎస్ ఒలింపియాడ్స్ పాన్ ఇండియా లీడ్ శ్రీ జి వెంకట నరేంద్ర కుమార్ నేతృత్వంలో హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ 3వ వార్షిక పురస్కార ప్రదానోత్సవంలో జాతీయ స్థాయి విజేతలను ఘనంగా సన్మానించారు. ఇంతటి అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను, వారికి ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులను, అలాగే వారి విజయంలో కీలక పాత్ర పోషించిన అంకితభావం కలిగిన బోధన మరియు బోధనేతర సిబ్బందిని ఈ సందర్భంగా వారు అభినందించారు. నమస్కారం అండి. ఈ థర్డ్ అవార్డింగ్ సెరమనీ అనేది చాలా గొప్ప విషయము. తెలంగాణలో ఉన్న కంప్లీట్ జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 218 మంది పిల్లల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో 93 మందికి నేషనల్ లెవెల్లో అవార్డు సాధించడం అనేది గొప్ప. అది నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి యొక్క యాజమాన్యానికి అండ్ అందులో భాగంగా సపోర్ట్ చేసినటువంటి టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ కి కంగ్రాచులేషన్. ఈ అవార్డింగ్ సెరమనీ అనేది పిల్లలకి ఇది మొదటి మెట్టుగా భావించి అంచెలంచెలుగా ఎదగాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రానున్న కాంపిటేటివ్ వరల్డ్ లో పిల్లలు ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ముందుకు ఎదగాలని, భావిత పౌరులుగా కావాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి అండ్ సినాప్ ఆర్గనైజేషన్ కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 218 స్టూడెంట్స్, అందులో 93 మెంబర్స్ నేషనల్ లెవెల్లో అవార్డు సాధించడం గొప్ప. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది 3 ఇయర్స్. అదర్ స్కూల్స్ కూడా ఉంటాయి, మెయిన్లీ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. నా పేరు డాక్టర్ చందన్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ భవన్స్. ఈ రోజు రవీంద్ర భారతిలో సినాప్స్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసినటువంటి బహుమతుల ప్రధానోత్సవానికి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున నేను అటెండ్ కావడం జరిగింది. జాతీయ స్థాయిలో ఈ సినాప్స్ అనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతాయి. అందులో మా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ 93 మందికి అవార్డ్స్ రావడం జరిగింది. నారాయణ గ్రూప్ స్కూల్స్ ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎదుర్కోవాలనే పిల్లలకు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నాం అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు చూసినట్లయితే ఇప్పుడు 93 సెలెక్ట్ అయినారు. నిన్న విడుదల చేసినటువంటి జాతీయ స్థాయిలో విడుదల చేసినటువంటి మెయిన్స్ ఫలితాల్లో కూడా నారాయణ 27 మంది పర్సెంటైల్స్ 100% స్టూడెంట్స్ వస్తే అందులో 7 నారాయణ విద్యార్థులే. జాతీయ స్థాయిలో నిన్న 8 రాష్ట్రాలలో టాపర్స్ కూడా నారాయణ విద్యార్థులే. అంటే ఈ నారాయణ విద్యార్థులు జాతీయ స్థాయిలో మెయిన్స్, అడ్వాన్స్ నీట్ ప్రోగ్రామ్ లో సక్సెస్ కావడానికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకే మేము స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తున్నామనడానికి ఇదే నిదర్శనం. ఓకే, థ్యాంక్ యూ. Good morning to all of you. This is Naresh, the principal of Nakarikal branch.
in the 2025-26 academic year, we in the CNAPS examinations we achieved the All India two first ranks and one third rank and one fifth rank and one 10th rank. So this we got the tremendous result as in the B center of the Necretical branch. So I'm very proud of you this moment, and I'm appreciating to all my students also. This is the B center of Necretical branch. We given the syllabus for the students. Daily we are conducting the practice tests also. I'm very appreciating and supporting to the parents also. స్టూడెంట్స్ ఇలాంటి అప్సెట్ కావాలన్నా లేదా మంచి చదువుకోవాలన్నా మేము వచ్చేసి ఇది మాకు నకరికల్ బ్రాంచ్ వచ్చేసి మాది బి సెంటర్ సార్. ఈవెన్ దో ద పేరెంట్స్ ఆల్సో మాకు బాగా సపోర్ట్ గా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ ద ఓల్డ్ స్టూడెంట్స్ దే పర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది నకరికల్లో కూడా ఉండడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. 2026-27 అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ ఆల్సో స్టార్టెడ్. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ నకరికల్ బ్రాంచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కొప్పు జనార్దన్ గౌడ్, నేను గురుకుల టీచర్ పనిచేస్తాను. సో ఈరోజు మా అబ్బాయికి సినాప్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో దాన్ని ఎంతో సంతోషపడుతున్నాను. అలాగే మా అబ్బాయి వితౌట్ పర్మిషన్ మొబైల్ ఎప్పుడు కూడా యూజ్ చేయడు. పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే మొబైల్స్ యూజ్ చేస్తాడు. కాబట్టి కంటిన్యూస్ ప్రిపరేషన్, దానివల్లనే మా అబ్బాయికి ఇంత మంచి ర్యాంక్ వచ్చింది. కాబట్టి మొబైల్స్ అనేవి దూరం నుంచి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలని ప్రతి విద్యార్థి నా సజెషన్. సో స్కూల్ అవర్స్ కాకుండా ఎక్స్ట్రాగా 6 hours ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాడు. ఈ స్కూల్ ఏంటి అంటే 8 నుంచి 6 వరకు ఉంటుంది డైలీ. సో మిగతా టైంలో వచ్చి ఏదైనా అవసరం ఉంటేనే మొబైల్ వాడుతుంది, కానీ వితౌట్ నీడ్ దే కెనాట్ యూజ్ ది మొబైల్. సో అది కూడా పర్మిషన్ లేకుండా మొబైల్ వాడు. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే మొబైల్ అవసరం ఉన్నా లేకుండా వాడి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. సో పేరెంట్గా నా సజెషన్ ఏంటి అంటే మొబైల్ని అవాయిడ్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. మా బాబు పేరు నిహాల్ గౌడ్. చాలా హ్యాపీగా ఉంది. నేను కష్టపడడానికి మంచి రిజల్ట్ ఇస్తాను గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టీచర్స్ బాగా సపోర్ట్ ఇస్తారు. నేను ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తారు. పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంకా చిన్న వయసులో రావడం. నా పేరు సాక్షిత్ రెడ్డి. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ వచ్చింది ఐఎస్సి కూడా. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? మంచి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఇంట్లో టీచర్స్ కానీ ఎట్లా సపోర్ట్ చేస్తారు? పేరెంట్స్ టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ యువర్ గోల్ ఫ్యూచర్ గోల్? I want to get good rank in IIT. Yes. టీచర్ జాబ్స్ కానీ ఎట్లా వెళ్ళాలి? ఇటు పబ్లిక్ సైడ్ లేదంటే సాఫ్ట్వేర్ సైడ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నల్గొండ జోన్ సంబంధించిన నల్గొండ ONCS, నల్గొండ ENCS అండ్ నకరికల్ బ్రాంచ్ ఈరోజు సినాప్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో ల్యాప్టాప్స్, ట్యాబ్స్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నారాయణ ప్రోగ్రామ్ మీ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయడం కారణంగానే ఈరోజు విద్యార్థులు బాగా చదివి ఈరోజు సినాప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మంచి రిజల్ట్ తీసుకొచ్చి ఆల్ ఇండియా ర్యాంక్స్ తీసుకొచ్చి ఈరోజు ప్రైజులు గెలుచుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నా. సార్ టైమింగ్స్ నారాయణ ప్రోగ్రామ్ ఏదైతే డిజైన్ చేయబడిందో దానికి అనుగుణంగా మేము టైమింగ్స్ సెట్ చేసుకొని ప్రోగ్రామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉందో వాటికి సపరేట్గా మేము టైం టేబుల్ వేసుకొని ఈ యొక్క స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ వాళ్ళని డెవలప్ చేయడం జరిగింది. సార్ మేము ఉన్నటువంటి టైంలో 8:30 to 5:30 లోపే మేము ఉన్నటువంటి ఏదైతే స్కూల్ టైమింగ్స్ ఉన్నాయో ఆ స్కూల్ టైమింగ్స్ లోనే మేము టైమింగ్స్ ని డివైడ్ చేసుకొని స్టూడెంట్స్ ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి డెవలప్ చేయడం జరిగింది.